ప్రధానం ఏంటంటే ఆడవాళ్ళకి నేను కల్పించే అవకాశం ఏంటంటే వాళ్ళు 500 మెంబర్షిప్ కడతారమ్మా ఆడవాళ్ళు. ఆ. ఎందుకంటే 500 భోజనాలకు ఇస్తాం. నేను ఫ్రీగా వాళ్ళకి భోజనాలు పెట్టలేను. పెట్టలేను. నాకేం ఆ. డోనార్స్ లేరు కాబట్టి మీ 500 మీరు ఇచ్చి భోంచేయండి ఆహా. అంతే. మీట్ జరిగినప్పుడు అంతే. ఉమ్. మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి ఎవరు మగవాళ్ళు దెబ్బలాడారు. ఏం వాళ్ళకి 500 ఎందుకు ఇచ్చారు కన్సెషన్, 50% కన్సెషన్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు. నెమ్మదిగా 10 రోజులు పోయాక ఒక ఫోన్ వస్తుంది. ఏమనంటే మొన్న మీటింగ్లో మేము ఇద్దరం మాట్లాడుకున్నామండి, మేము సెటిల్ అయ్యాం. ఆహా. అంతే. మళ్ళీ మళ్ళీ కుక్క దాని కొట్టి సాగంగా తోక ఊపుకుంటూ మళ్ళీ వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ప్రోగ్రాంలోగా ఇలా 2, 3 అవుతూ ఉంటాయి. వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. అయితే నాకు తెలిసి ఒక 5, 6 పైనే అవుతాయి. కానీ అందరూ చేయరమ్మా, అందరూ చెప్పరు. ఎందుకంటే ఓడదాటాక ఓడమల్లయ్య సామెతగా మనకి అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు ఆవిడకి ఇంకెందుకు? ఇన్ఫార్మ్ చేయడం. చేస్తే నేనేం ఆహా, చెప్తాను, వాళ్ళు వాళ్ళు set. మాట్లాడుకున్నాక ఆహాహా. ఇక మనకి ఇన్ఫార్మ్ చేయరు. అలా నే- కూడా జరిగినాయి చాలా. బోలెడు అలా ఈ మధ్య ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. ఇదివరకు సిన్సియర్గా 2-3 ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత చెప్పడం మానేశారు. ఒకవేళ నాకు తెలిసి ఏడాదికో 2 ఏళ్ళకో చుట్టు తిరిగి నాకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏమ్మా మీకు పెళ్ళైందట కదా నాకు చెప్పలేదంటే, చెప్పాలని ఏమన్నా రూలా అండి అంటారు. ఓహో. లేకపోతే చెప్దామని అనుకున్నానండి, మీరు బిజీగా ఉంటారని చెప్పలేదు. నేను బిజీగా, నీ పెళ్లి కాకముందు కూడా నేను బిజీగానే ఉన్నా. అప్పుడు నీ అవసరం కాబట్టి ఫోన్ చేసి అడిగావు. ఇప్పుడు నీ పెళ్ళి అయిపోయింది, అవసరం తీరిపోయింది కాబట్టి ఎందుకులే ఆవిడకి ఏమైనా డబ్బులు అడుగుతుందేమో. నేను ఆ. నేను చెప్తాను డొనేషన్లు ఎట్టి పరిస్థితిలో నేను అడగను. నాకు కావాల్సింది ఒకటే, మీ జంట వచ్చి ఇక్కడ కనపడండి చాలు. ఓహో వీళ్ళు మన వల్ల సెటిల్ అయ్యారనే సంతోషం నాకు సంతోషం ఉంటుంది. ఉంటుంది. అదొకటే అవును. నాకు మిగులుతుంది.